జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకున్నా చాలు జీవితాలు మారిపోతాయి అని చెప్తారు చాగంటి గారు. అదే ఎంతో అద్భుతమైన ప్లేసు అరుణాచలం. ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తే దేవుడు లెక్కలో అరుణాచల గిరిప్రదక్షిణకు ముందు, అరుణాచల గిరిప్రదక్షిణ తర్వాత ఆ విధంగా జీవితాలే మారిపోతాయంట. మన సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తారు చాగంటి గారు. సో, అలాంటి అద్భుతమైన చాలా నాకు ఇష్టమైన అరుణాచలానికి ఇంకొక స్వామివారు నాకైతే అవకాశాన్ని కల్పించారు. సో, ఆ అవకాశాన్ని వినియోగించాలి గదా! మరి నేను చూసేటప్పుడు నాతో పాటు నా ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళందరికి కూడా కార్తీక మాసంలో అరుణాచలంని చూపించాలనైతే నా మనసు కనిపించింది. సో, అందుకనైతే అరుణాచలంలో కొన్ని క్లిప్స్ తీశానండి. అంతేకాకుండా ఒక మంచి మహా అద్భుతమైన అభిషేకాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ అవకాశం అనేది రాదనే చెప్పచ్చు. అది నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం దర్శనానికెళ్ళినప్పుడు కొన్ని సమయాల్లో మనకి మనకి స్వామివారు అలాంటి అవకాశాలు కల్పిస్తారనమాట. సో, ఈరోజు కూడా మాకు కల్పించిన మంచి అవకాశాన్ని నేను చూసి నా కళ్ళతో చాలా సంతోషంగా ఫీల్ అయిన ఆ అభిషేకాన్ని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను. సో, ఇదైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ సారీ అండి. గిరి ప్రదక్షిణ కాదు. అరుణాచలంలో ఆలయ ప్రాంగణం అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈసారైతే కార్తీక మాసంలో అరుణాచలంలో కూడా దీపం పెడతాను అని అసలు అనుకోనే లేదు. కానీ స్వామివారి యొక్క దయ వల్ల, కృప వల్ల అయితే మాత్రం చక్కగా దీపాలైతే పెట్టుకున్నాను. ఈసారి ఎప్పుడూ మన ఊళ్ళో, గుళ్ళో పెట్టుకుంటాం కదా! ఈసారి అయితే అక్కడ గుళ్ళో పెట్టాననమాట. ఆలయ ప్రాంగణంలో చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు అక్కడి నుంచైతే నాకైతే పర్సనల్‌గా అయితే అసలు వెళ్ళబుద్దే కాదు చెప్పాలంటే. చాలా సేపు టైం స్పెండ్ చేస్తాను. ఇంకొకటేంటంటే మనం ఎంత టైం స్పెండ్ చేయాలనుకున్నా కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా దానికి సహకరించాలి. వెళ్దాము అని కొంతమంది హడావుడి పెట్టేవాళ్ళుంటారు. కానీ నా అదృష్టం కొద్దీ మా హస్బెండ్ మాత్రం అస్సలకి ఏమి అనరనమాట. కూర్చొని చూద్దామని చెప్పేసి అస్సలకి ఏమి హడావుడి చేయకుండా ప్రశాంతంగా దర్శనం చేస్తాం. అంతేకాకుండా ఈసారి స్వామివారిని ఆపాదమస్తకం కింద నుంచి పై వరకి 10 నిమిషాలు తదేకంగా స్వామివారి ఎదురుగా నుంచొని చూడగలిగాను. సో, ఇదైతే నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. నేను రోజు చేసే పనులతో, నేను చేసే వ్లాగ్స్‌తో, నేను సందర్శించే పుణ్యక్షేత్రాలు మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నానండి. సో, దానికైతే నేనైతే చాలా అంటే చాలా మన వీడియోస్‌లో చాలా సార్లు నేను అరుణాచలం గురించి చెప్పాను. అరుణాచలం ఎందుకో గాని నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. గుడిలో ఉన్న ప్రశాంతత, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి నాలో చాలా ఉత్సాహాన్ని, చాలా పాజిటివ్‌నెస్‌ని చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అంత ఇష్టం అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది అరుణాచలం గుడి యొక్క నమూనా అండి. అంటే మనకి గుడి మొత్తం ఎలా ఉంటుంది, ఎన్ని గోపురాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం గుడిలో ప్రత్యేకంగా ఇక్కడ మనకి తమిళనాడు గుడిలో ప్రత్యేకంగా ఉండేదేంటంటే గోపురాలు. అది కూడా శివక్షేత్రాల్లో గోపురాలు చాలా అంటే చాలా పెద్దవిగా ఉంటాయి. అరుణాచలంలో గోపురాలనేవి 4 మెయిన్‌గా ఉంటవి. అంతేకాకుండా మిగతావి కూడా ఉంటాయన్నమాట. సో, నేను చూపిస్తా అన్నదేంటంటే ఇదేనండి అభిషేకం. ఇదొచ్చేసరికి ప్రదోష కాలంలో స్వామివారికి ఆ గుళ్ళో అభిషేకం చేస్తారు. ఇక్కడొచ్చేసరికి నందీశ్వరుడికి అభిషేకం చేస్తారనమాట. ఈ నంది అనేది కొంచెం చిన్న నందండి. తర్వాత నంది మండపంలో ఇంకొక నంది ఉంటుంది. మీరు ఎనకాల చూస్తుంటే గనక ఆ గోపురం ఉంది గదా! గోపురం ఎనకాల ఇంకొక నంది ఉంటుంది. సో, ఇదైతే స్వామివారికి ఎదురుగా ఉండే నంది. ప్రదోష కాలంలో చేస్తారనమాట ఇక్కడ అభిషేకం అయితే గనక. ఈ అభిషేకం మనకి ఎప్పుడూ కాకుండా పౌర్ణమి ముందు, అమావాస్య ముందు మాత్రమే ప్రదోష కాలంలో అభిషేకం చేస్తారు. ఆ రోజు దర్శనం అంతా అయిపోయి మేము అక్కడ గుళ్ళో చాలా నింపాదిగా, హాయిగా కూర్చొనున్నాం. అయితే పౌర్ణమి ముందు గదండీ! పెద్దగా అయితే మరీ అంత క్రౌడ్ అయితే లేదు. పర్వాలేదు. దర్శనం అయితే చక్కగా చేసుకున్నాము. మనకి అరుణాచలం దర్శనానికి ఎళ్ళాలంటే గనక సోమవారం నుంచి శుక్రవారం వరకి చక్కగా ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చండి. 1 అవర్‌లో దర్శనం అయిపోతుంది. కానీ శని, ఆదివారాల్లో ఎళ్ళామంటే మాత్రం 2-3 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దర్శనానికి మన ఆంధ్ర వాళ్ళే చాలామంది అంటే చాలామందొస్తున్నారు. అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేయాలని, స్వామివారిని దర్శించుకోవాలని చాగంటి గారి మాటలు, అంతేకాకుండా నండూరి గారి మాటలు విని చాలామంది అరుణాచలం వస్తారు. అక్కడ తమిళ్ వాళ్ళ కంటే కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువుంటారని చెప్తా నేనైతే గనక.
అంత బాగా వచ్చి చాలామంది దర్శనం చేసుకొని వెళ్తున్నారనమాట. సో, ఇక్కడైతే ప్రదోష కాలంలో జరిగే అయితే అభిషేకాన్నయితే మీకు చూపిస్తున్నాను నేనైతే. ముందైతే నందీశ్వరునికి ఆయిల్ రాశారండి. కొబ్బరి నూనె తీసుకొచ్చి మొత్తం రాశారనమాట. ఎందుకంటే ఆ తర్వాత స్వామివారికి ఆహ్, పాలు, పెరుగు అన్నిటితో అభిషేకం చేస్తారు కదా! అదెక్కడా గూడా ఆ విగ్రహం మీద నిలబడి ఉండకుండా ఉండటానికైతే ఆ విధంగా ఆయిల్ రాసైతే గనక ఆ తర్వాత అభిషేకాలైతే స్టార్ట్ చేశారు. మేము గుడి దర్శనం అయిపోంగానే ఆయన ఉన్నారు చూసారా దండం పెట్టుకుంటున్నారు. ఆయన పైన ఎనకాల ఉన్న గిరికి దండం పెట్టుకుంటున్నారనమాట. అంత ఫేమస్ అండి. ఇక్కడ స్వామివారు 3 రూపాల్లో కొలువై ఉంటారని చెప్తారనమాట. ఎంతమంది దేవుడి దర్శనం చేసుకున్నా లేకపోయినా గిరి ప్రదక్షిణ చేస్తే మాత్రం ఆ గిరికే దండం పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. అసలు అనుకోలేదనమాట నేను గూడా ఈ కార్తీక మాసంలో వెళ్తాను అని. నేను ఎప్పుడంటే అప్పుడు మనం అనుకోగానే గూడా అన్నీ అవ్వవు కదా! వెళ్తాము అనుకున్నాను గానీ, ఇంత త్వరగా అనుకోలేదు నేను. 16 సోమవారాల పూజ చేసుకుంటున్నా గదా! ఆ పూజ అయిపోయిన తర్వాత అరుణాచలం వెళ్దాం అనుకున్నాను. కానీ కార్తీక మాసంలోనే స్వామివారు చూసే భాగ్యమైతే నాకైతే ఈసారైతే కల్పించారు. ఒక్కోసారి మనం ముందు అనుకుని ప్లాన్ చేసుకొని వెళ్ళినా కూడా కొన్ని అవకాశాలైతే మనకి చేజారి వెళ్ళిపోతాయి. సో, నేను మొన్న తిరుపతి ప్రయాణం గురించి చెప్పాను కదా! సో, అక్కడ మేము ముందు ప్లాన్ చేసుకున్నాము. కానీ అవకాశం రాలేదు. కానీ ఇక్కడ మేము ప్లాన్ చేసుకోలేదు. కానీ స్వామివారు అవకాశం అయితే ఇచ్చారు. పోనీలెండి నేను అక్కడ చూడలేకపోయాననుకున్నాను స్వామివారిని. సో, ఇక్కడైతే శివ శివుని రూపంలో శివక్షేత్రం అయితే స్వామివారిని దర్శించుకున్నాను. ఈసారైతే తిరుపతి వెళ్ళినప్పుడైతే మీకు అది కూడా వ్లాగ్ షేర్ చేస్తాను. సో, ఇక్కడైతే స్వామివారినైతే చాలా బాగా అభిషేకిస్తున్నారనమాట. ఇక్కడ తమిళనాడులో అభిషేకాలు చాలా బాగా చేస్తారండి. అంతేకాకుండా ప్రదోష కాలంలో ఇలాగ అభిషేకాలు చాలా బాగా చేస్తారు. అంతేకాకుండా అలంకరణలు కూడా చాలా బావుంటాయి వీళ్ళు చేసే అలంకరణలు. మన ఆంధ్ర వాళ్ళతో పోలిస్తే గనక తమిళనాడులో గంధము, కుంకుమతో అయితే చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఆ తర్వాత ఈ నందీశ్వరుని ఎంత బాగా అలంకరించారంటే నా నోటితో వర్ణించలేను నేనైతే మాత్రం. నందీశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటే ఆ స్వామివారి నామాలతో అయితే చేసే భజన అయితే గుడంతా మారుమోగిందని చెప్పచ్చు. అంత బాగా ఉందండి. అసలైతే నిజంగా ఒళ్ళు పులకరించిందని చెప్తారు కదా! సో, ఆ నామాలకు కానీ, ఆ పాటలకు కానీ అసలు ఆ గుడిలో తన్మయత్వంతో నిలబడిపోతామనమాట. వెళ్దాము అనుకున్నా కూడా అడుగులనేవి ముందుకు పడవు. అంత బావుంటదనమాట. అసలు ఆ ప్రదేశంలో గానీ, ఆ గుడి ఆవరణలో గానీ కూర్చుంటే ఆ ప్రశాంతతకి ఇంకా మాటల్లో మనం వర్ణించలేమనమాట. అంత బావుంటది ఆ ప్రశాంతత అయితే. ఒక పాజిటివ్ వైబ్రేషన్ గానీ, ఆ విధంగా మన ఆలోచన తీరు గానీ, అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే ఉంటే కాసేపు ఉంటే బావుండే అన్న విధంగా ఉంటుందనమాట గుడిలో అయితే. నిజంగా ఆ శక్తి గుళ్ళకి మాత్రమే ఉంటదండి. ఎక్కడో పెద్ద పెద్ద గుళ్ళలు ఉంటాయి గదా! సో, ఏ గుడిలో అయినా ఆ శక్తి అనేది ఉంటుంది. కాకపోతే ఇవేంటంటే పుణ్యక్షేత్రాలు కాబట్టి ఇంకా కొంచెం ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి. ఇక్కడ మీకు చెప్పాను కదా! అలంకరణ చాలా బాగా చేస్తారండి. సో, ఇక్కడైతే మంచిగా చాలా బాగా అలంకరణ చేశారు. ఇదొచ్చేసరికి దేవుడు ముందు నంది అని చెప్పా కదా! ఈ గోపురం వెనకాల నంది మండపం అని చెప్పేసి ఇంకా పెద్ద నంది ఉంటుందండి. అక్కడ కూడా అభిషేకం చేస్తారు. మాకు ఇక్కడ చేస్తారని చెప్పేసి మేము అక్కడే ఉన్నాము. అక్కడ ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ ఉందనమాట చెప్పాలంటే. కానీ ఇక్కడైతే కొంచెం క్రౌడ్ ఉంది. కానీ మరీ అంత తోసుకునేంత లేదు గానండి. చాలా బావుందయితే. ఇక్కడ కూర్చొని తర్వాత అయితే స్వామివారికి ఆహ్, మారేడు దళాలతో అయితే అభిషేకం అష్టోత్తర శతనామాలు చదివి ఈ విధంగా అయితే పూజ చేసి, ధూపం వేసి, ఆ తర్వాత చక్కగా హారతిచ్చారండి. నిజంగా పంచహారతి ఇస్తుంటే ఆ హారతిలో స్వామివారి యొక్క అందమైతే ఎంత బావుంటుందంటే అసలైతే చెప్పలేమనమాట. అంత అందంగా ఉంటుంది.
సో ప్రదోష కాలంలో పూజ అనేది అందరూ కూడా చూడలేరండి. ఎందుకంటే ఆ టైంలో మనం దర్శనానికి వెళ్ళాలి, ఆ టైంకి మనకు దర్శనం కుదరాలి, ఆ సమయంలో మనం ఉండాలి. ఇవన్నీ కూడా మనకు అన్నీ అనుకూలంగానే ఉండాలన్నమాట. కానీ ఆ రోజు మేము వెళ్ళిన సమయానికైతే ఆ టైంకి మేము గుళ్ళో దర్శనం అయిపోయి కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట. వెళ్దాంలే కాసేపు కూర్చొని వెళ్దాము అని. అంతలోకి అక్కడ ఈ మండపం పక్కనే ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. సో అవి తెచ్చుకొని ఆ ప్రసాదాలు స్వీకరిస్తా కూర్చున్నాము. అంతలోకి 4:30 అయిపోయింది. అక్కడైతే ఈ విధంగా అయితే అభిషేకం చేశారు. ఇంక ఇక్కడే కూర్చున్నామండి. 6:30, 7 వరకు అయితే చీకటి పడే వరకు అయితే అభిషేకాన్ని చూస్తా అలా ఉండిపోయిందనమాట. అందరూ కూడా వెళ్ళాలి అన్న హడావిడి పడి ముందు ఆ తర్వాత అభిషేకం చూసి వెళ్దాంలే ఇంకేం అర్జెంట్ లేదులే అని చెప్పేసేసి అక్కడే కూర్చొని స్వామివారిని కంప్లీట్గా పూజ అంతా అయిపోయే వరకు చక్కగా దర్శనం చేసుకున్నాము. పగలంతా ఒక రకమైన అందం ఉంటే గుడిలో, ఆ తర్వాత సంధ్య వేళల్లో ఆ సూర్యుడు అస్తమించి చీకటయ్యే సమయము, ఆ గుడిలో లైట్లు వేసే సమయం ఉంటుంది కదా, ఆ వెలుతురులో అయితే గుడి అసలు ఎంత అందంగా ఉంటుందంటే అసలు నిజంగా చెప్పలేమండి. అంత బాగుంటుంది అనమాట ఈవినింగ్ టైం అయితే. అదేంటంటే ఇంకా కంప్లీట్గా చీకటి అవ్వదు, అప్పుడే లైట్లు వేస్తారనమాట. ఆ గోపురాల్లో పెట్టే లైట్లు కానీ ఎంత అందంగా వేస్తాయో, ఆ లైట్లు అయితే చూస్తూ ఉంటే అసలు అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కదనమాట. మనసుకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా, కాసేపు కూర్చుంటే బాగుండే అన్నంత ఫీలింగ్ వస్తుంది నిజంగా అరుణాచల్ వెళ్తే. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అనమాట అరుణాచలం టెంపుల్ అంటే. సో అందుకని ఎన్నిసార్లైనా సరే మేము ఇక్కడ ఉన్న నాళ్ళు ఎన్ని రోజులు ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్నిసార్లు వెళ్ళాలని కోరుకుంటాను. వెళ్ళిన ప్రతిసారి కూడా స్వామిని కోరుకుంటాను అనమాట. స్వామి మళ్ళీ మీ దర్శనం ఎప్పుడు కల్పిస్తారు స్వామి నాకు అని. సో ఆ విధంగా అయితే స్వామిని దర్శించుకొని వస్తాము. ఇదైతే కోనేరండి. ఇక్కడైతే 2 కోనేరులు ఉంటాయి. ఇదేంటంటే మెయిన్ గోపురం లోపల మనకి గర్భగుడి దగ్గర ఉండే ఒక కోనేరు. ఆ తర్వాత మనకి ముందు 1000 స్తంభాల మండపం ఉంటుందన్నమాట గుడి ఆవరణలోనే. ఆ ఆవరణలో లెఫ్ట్ సైడ్న ఇంకొక కోనేరు ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుడి ఆవరణలోనే ఉంటుంది. గుడి మొత్తం కూడా మీకు చెప్తే మన మీకు అందరికి తెలుసో లేదో కానీ 25 ఏకర్స్‌లో ఉంటుందండి గుడి టెంపుల్ అయితే గనక. అప్పట్లో తమిళనాడు అరుణాచలాన్ని పరిపాలించిన రాజులు ఆ గుడిని ఆ విధంగా అయితే నిర్మించారు. సో ఇది ఇందాక మీరు చూసారు కదా గుడి నమూనా అనేది. ఇందాక మీకు ముందు వైపు నేను చూపించాను. ఇక్కడైతే గిరి కూడా నేను చూసాను అనమాట. ఈ గిరి ఉంటుంది కదా, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తా కదా గిరి. సో ఆ గిరి యొక్క నమూనా కూడా బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా అయితే లైట్లో చూశాను. అసలైతే నాకు లైట్ వేసిన తర్వాత అయితే ఎంత బాగా అనిపించిందో, కనుల విందుగా ఉంది అంటారు కదా, సో ఆ విధంగా ఉంది. గిరి కూడా చూడండి ఎంత బాగా చెక్కారంటే నిజంగా ఒక గొప్ప స్కల్ప్చర్ అంటారు కదా, ఆ స్కల్ప్చర్ అనేది నిజంగా మన భారతదేశంలోనే ఉంది అనిపిస్తుంది నాకైతే. ఆ గోపురాలు, దాని మీద చెక్కిన శిల్పాలు, ఆ గోడలు అసలు నిజంగా ఒక గోడను పట్టుకుంటే ఆ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ఎంత పెద్ద పెద్ద కట్టడాలో కానీ ఇవన్నీ రాజులు ఎలా నిర్మించారా అన్న ఆశ్చర్యం కూడా కలుగుతుంది నాకైతే. సో గోపురాలు చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఈ విధంగా అయితే ముందు మన నమూనానే, కాకపోతే ఇది 1000 కాల మండపం అండి. నమూనాలో చూపిస్తాను మీకైతే నేను. మామూలుగా మన గుళ్ళో కూడా 1000 స్తంభాల మండపం ఉంటుంది. మీకు చెప్పాను కదా ఇందాక నేను ఈ విధంగా పెద్ద నంది మండపం ఉంటుందని. సో ఇదైతే నంది మండపం అనమాట. సో ఇక్కడైతే అసలు స్వామివారి నామాలతో భజన చేస్తుంటే ఆ గోపురం పక్కన చంద్రుడు అలాగా మబ్బుల్లోంచి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నారనమాట. అది చూస్తుంటే నిజంగా కనులకి ఎంత సంతోషంగా అనిపించిందో. ఆ చంద్రుడు ఇలాగ వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. చాలా అద్భుతమైన దృశ్యం అనిపించింది. పౌర్ణమి రోజు గోపురం మీద నుంచి స్వామివారు అలా దర్శనం ఇస్తూ ఉంటే, ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే ఎంత మనసుకి ఎంత ఆనందం అనిపించిందంటే అది చూడటానికి 2 కళ్ళు అని చెప్పచ్చు అనమాట. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్వామివారి నామాలతో భజన చేస్తా, స్వామివారి పాటలు పాడుకుంటా భక్తిలో అయితే నిమగ్నం అయిపోయారని చెప్పచ్చు. అంత బాగా అయితే గుడి ఆవరణ కానీ గుడిలో ఒక పాటలు కానీ మనసుకు చాలా సంతోషాన్ని కలిగించినాయి అనమాట. సో చూస్తున్నారు కదా మబ్బుల్లో నుంచి చంద్రుడు అలా తొంగికి వస్తా అన్నట్టుగా అనిపించింది. స్వామివారిని దర్శించడానికే గోపురం పక్క నుంచి స్వామివారు చూస్తున్నారు అన్నట్టుగా అనిపించింది అనమాట పౌర్ణమి గడియల్లో. అంటే పౌర్ణమికి ముందు 2 రోజుల ముందండి ఇది. అయినా సరే చంద్రుడు నిండు చంద్రులాగే ఉన్నాడు అనమాట. సో నేనైతే దర్శనం చేసుకుంది మీ అందరికీ చూపించాను అనుకుంటున్నాను. నేను దర్శనం చేసుకోవటమే కాకుండా మీ అందరికీ చూపించినందుకైతే నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి నచ్చితే ఇంకా మన వీడియోని ఒక్క చిన్న లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. కొత్త